ప్రైజ్ ది లార్డ్. మానవుని ఆత్మ, ప్రాణం, శరీరం ఇవన్నీ కూడా దేవుని నుంచి మానవునికి కలిగాయి. ఆరోగ్యం అన్నది మానవునికి దేవుడిచ్చిన ఒక వరము. 1 కొరింథీయులకు 6వ అధ్యాయము 19-20 వచనాల ప్రకారం పరిశుద్ధ గ్రంథం మన శరీరం దేవుని మందిరమని చెబుతుంది. అంటే ఆరోగ్యం కాపాడుకోవటం కూడా దేవుని చిత్తంలో ఒక భాగమే. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం అనేది ఆత్మీయ జీవితాన్ని కూడా అది ప్రభావితం చేస్తుంది. కాబట్టి శరీరం, మనసు, ఆత్మ అన్నీ కలిసి సంపూర్ణ స్వస్థతను కలిగి సంపూర్ణ ఆరోగ్యంతో దేవుని మహిమపరచాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఇది చదువుతూ వింటున్న మీరు మీ ఆరోగ్యం పట్ల మీ శ్రద్ధ ఎలా ఉన్నది? మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటున్నారా? 3వ యోహాను 1వ అధ్యాయము 2వ వచనాల ప్రకారము మానవుని ఆత్మ సంబంధమైన ఆత్మ వర్ధిల్లే విషయాల్లోనే కాదు, పరిశుద్ధాత్మకు నిలయమైన మన శరీరాన్ని కూడా, మన శరీర ఆరోగ్యాన్ని కూడా మనము కాపాడుకోవలసిన బాధ్యత మనకున్నది అని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. మన ఆరోగ్యం కొరకు మనము అన్ని విషయాల్లో ప్రార్థించడం అనేది ఇది దేవుని చిత్తమే. మా చిన్న కుమార్తె తనకు అవసరమైన ఆహారమును సరిగ్గా తీసుకోదు. చాలా బక్కగా ఉంటుంది. ఎప్పుడు లంచ్ బాక్సులో సగం ఆహారమును వెనక్కి ఇంటికి తీసుకువచ్చేస్తుంది. అందుకే నేను ఏం ఆలోచించాను అనంటే, తనకి ఇంజనీరింగ్లో మంచి సీటు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఈ సంవత్సరం తనని చదువు మాన్పించి ఇంట్లో ఉంచాను. ఎందుకు అంటే తాను మంచిగా ఆహారం తిని ఆరోగ్యంగా ఉంటే ముందు ఆరోగ్యం, తర్వాతనే తన చదువు అని నేను ఆలోచించి తనని ఈ సంవత్సరం బయటకు పంపించలేదు. ఒక వస్తువు పాడైతే దాన్ని రిపేర్ చేయవలసిన బాధ్యత కూడా ఆ వస్తువును కలిగిన యజమానికి ఉంటుంది. పాడైపోయిన ఆ వస్తువుకు విశ్రాంతినివ్వవలసిన బాధ్యత, ఆ విశ్రాంతి సమయంలో ఆ వస్తువును చూడవలసిన బాధ్యత కూడా ఆ యజమానిదే. ఇది నిజమే. దీనిని, ఈ వాస్తవాన్ని, ఈ సత్యమును ఎవ్వరు కాదు అని అనలేరు. అందుకే విశ్రాంతి అనే పదమునకు పరిశుద్ధ గ్రంథం చాలా చాలా విలువనిచ్చింది. దేవుని సృష్టిలో విశ్రాంతి ఒక భాగం. దేవుడు సృష్టి తర్వాత 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. ఇది ఆదికాండంలో మనకు కనపడుతుంది. ఇది మన జీవితంలో విశ్రాంతి ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మత్తయి 11వ అధ్యాయము 28వ వచనము, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. సృష్టి ఆరంభంలో దేవుడు 6 రోజులు పనిచేశాడు. ఆ పని చేసింది దేనికోసము అని అంటే మానవునికి అవసరమైన ప్రతి దానిని సృష్టించడం కొరకు. దేవుడు తన పని అంతటినీ ముగించిన తర్వాత విశ్రమించాడు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. మానవుని కొరకు దేవుడు చేసిన పరిశుద్ధమైన సృష్టి అంతటినీ ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా అది అపవిత్రపరచబడ్డది. నాశనం చేయబడే రీతిలో మరణించబడవలసిన అవసరత సృష్టికి ఏర్పడింది. మానవుడు దేనినైతే కోల్పోతూ వచ్చాడో దానిని తిరిగి మానవులకు ఇవ్వటానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సిలువలో మానవుని పాపముల కొరకు మరణించి పునరుద్ధాన విజయంతో తిరిగి లేచారు. మనము జయించలేని మరణమును క్రీస్తు యేసు ప్రభువారు జయించారు. అందుకే పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది, దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది అని. అది, ఆ విశ్రాంతి మనల్ని దాటిపోలేదు. మన సొంత ప్రయత్నాల ద్వారా మనము ఈ దేవుడిచ్చే విశ్రాంతిని మనము అస్సలు పొందలేము. ఆజ్ఞాతిక్రమం ద్వారా మానవుడు పాపములను, శాపములను, రోగములను మోస్తూ వెళ్తున్న ప్రతి మానవునికి క్రీస్తు యేసు ప్రభువారిలోనే విశ్రాంతి నిలిచి ఉంది. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలు ఇలా ఉన్నాయి. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును అని. విశ్రాంతి తీసుకోవటం అనేది మన భారములను మనం మోయటం కన్నా దేవుని కృపపై మనం ఆధారపడతామన్న నమ్మకానికి గుర్తు. క్రీస్తు యేసు ప్రభువారి మానవులకు ఇచ్చిన విశ్రాంతిలోకి ఎవరు రాలేకపోతారో, ఎవరు దానిని పొందలేకపోతారో సాతాను అక్కడ ఖచ్చితంగా వారిని తన ప్రజలుగా తన ముద్రతో ముద్రిస్తుంది. అందుకే
మనం ఆహారం, నిద్ర, శ్రమ, విశ్రాంతి అన్నిట్లోనూ జాగ్రత్తగా ఉండటం ఆత్మీయ క్రమశిక్షణలోని ఒక భాగమే. బైబిలు మన ఆత్మ, ప్రాణం, శరీరం అన్నీ కాపాడబడాలని మనల్ని నిర్మించిన దేవుడు కోరుకుంటున్నాడని చెబుతుంది. మన ఆరోగ్యంగా ఉండటం ద్వారా మనం మరింత ఫలవంతమైన సాక్షులుగా, సేవకులుగా, దేవుని పరిచర్య చేసేవారంగా, దేవునికి నమ్మకమైన ప్రజలంగా ఉండగలుగుతాం. ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి, నా శరీరం, మనసు, ఆత్మ అన్నీ కూడా మీరు ఇచ్చిన కృప ద్వారా కలిగిన వరాలు దేవా. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకొని ఆత్మానుసారముగా, శరీరానుసారముగా మీ కృపలో విశ్రాంతి పొందటానికి నన్ను, మమ్మల్ని అందరినీ నడిపించమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.